ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ ఏం చేస్తున్నానంటే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఇష్టం కదండి పునుగులు, ఎప్పుడు బయట వెళ్ళి తెచ్చుకొని తింటారు కదా. సో స్నాక్స్కి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో నేను పునుగులు చేస్తున్నాను, చూద్దాం రండి. ఇడ్లీ పిండి మనం ఇలా కలుపుకుంటాం కదండి. పునుగులు వేసేటప్పుడు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర అలా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను, ఎందుకంటే మా బాబు ఉల్లిపాయలు మిర్చి అవి తినడు కాబట్టి నేనైతే ప్లెయిన్గానే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం తడి తీసుకొని వాటర్లో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని స్లోగా ఇలా వేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయి కదా పునుగులు. స్నాక్స్లో తినండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే, బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, చూడండి మంచి క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ పిండి వేస్ట్ అయినప్పుడు మాత్రం పడేయకండి, స్నాక్స్ లాగా ఉపయోగించుకోండి. ఓకేనా. చాలా సింపుల్ అండి, మీరు కూడా తప్పకుండా చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి. మంచిగా బయట చేసే హోటల్స్లో లాగా ఉన్నాయి కదా పునుగులు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. మిగిలిపోయిన పిండిలు అలా ఏమైనా ఉంటే పడేయకుండా ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాగా వచ్చినాయి కదా, తినడానికి అయితే సూపర్ ఉంటాయండి. ఇలా ఇడ్లీ పిండి ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వేసేసుకోనండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి సరిపడా వేసుకొని మిగతా పిండి నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పిల్లలకి స్నాక్స్లో బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకేనా, తీసేస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయి కదా. ఇందులోకి టమాటా పచ్చడి కానీ లేదా పల్లీల చట్నీ కానీ అట్లా వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టండి. కావాలనుకుంటే ఇందులో మిర్చి, ఆనియన్స్ ఇంకా అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే అవి ఏం వేసుకోలేదు, సింపుల్గా చేసేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ హోటల్లో పునుగుల్లాగా ఉన్నాయి కదా. చూడండి మంచిగా నీట్గా కుక్ అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే.